నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక హత్య చేసి చూడు. రచన కంచర్ల రమణ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. మిస్ లీనా బేబీ, నా స్వరంలో అనురాగం ఒలకబోస్తూ అన్నాను ఫోనులో. ఎస్ సార్ అంది లీనా ఆ వైపు నుంచి. ఆమె నేనుంటున్న హోటల్ ఎల్లో ఎక్స్టసీ రిసెప్షనిస్టు. ఎస్ సార్ అంటున్నావు, నేనెవరో పోల్చుకున్నావా బేబీ అన్నాను మీటింగ్ సమయంలో పక్షిలా తీయగా. అదేమిటి సార్, పోల్చుకోకపోతే ఎస్ఆర్ అని ఎందుకంటాను తెలిసినట్టు? మీరు ఫేమస్ క్రైమ్ కథా రచయిత మిస్టర్ వినాస్, రూమ్ నెంబర్ 33 నుంచి మాట్లాడుతున్నారు. మీకు ఆకలి బాగా వేస్తుంది. హోటల్ బాయ్ ద్వారా డిన్నర్ పంపించమంటారు. అవునా అంది చిలకలా కిలకిలా నవ్వుతూ. వెరీ గుడ్ బేబీ. ప్రొప్రైటర్ రామాకాంతం నిన్నెందుకు వదలటం లేదో నాకు అర్థమైంది అన్నాను మెచ్చుకోలుగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంది లీనా ఫోన్ పెట్టేస్తూ. హోటల్ రూమ్ సర్వీసు కోసం ఆమెకు నేను ఫోన్ చేసినప్పుడల్లా ఈ తతంగం జరుగుతుంది. హోటల్ ఎల్లో ఎక్స్టసీలో నాలా పర్మనెంట్గా ఉండే కస్టమర్స్ గొంతుకులన్నీ మిస్ లీనాకు పరిచితమే. ఫోనులో మా గొంతుకలు మ్రోగగానే మేమెవరమో పోల్చుకోగలదు. అయితే నేను ఫోన్ చేసినప్పుడల్లా నన్ను పోల్చుకున్నావా బేబీ అని నేను అడగటంలో స్వార్థం, గడుసుతనం ఉన్నాయి. నేను ఆర్డర్ చేసిన సరుకు నాకే చేరటం ఒకటి, ఇంకొకరికి అందిన సర్వీసుకు నా ఖాతాలో ఖర్చు పడకుండా జాగ్రత్త పడటం 2, 3 కాస్త కాలక్షేపం. డిన్నర్ కోసం ఎదురు చూస్తుంటే నా కళ్ళల్లో లీనా రూపం ఆడింది. ఒంటి మీద బట్టలు లేకుండా నా పక్కలో కదలాడే ఆమె శరీరం సాక్షాత్కరించింది నా కళ్ళ ముందు. నా ఒళ్ళు ఒక్కసారిగా వెచ్చగా అయిపోయినట్టయింది. నరాల్లో టెన్షన్, ఆమె కావాలన్న తపన ఉధృతమైంది. మళ్ళా ఫోనెత్తాను. లీనా అటువైపు నుంచి పలికింది. ఇవాళ కొంచెం ఓవర్ టైం చెయ్యగలవా బేబీ అన్నాను. ఓవర్ టైం అంటే అర్థం ఆమెకు తెలుసు. ఇవాళ అంటూ ఆగిపోయింది ఆలోచిస్తున్నట్టు. అలా ఆగిపోతే దాని అర్థం నాకు తెలుసు. రాత్రికి నా పక్కలో పొర్లి 100 రూపాయలు కొట్టుకుపోవటానికి ఆమె సిద్ధమే. ఆమెకు అర్జెంటు పనులేమన్నా ఉంటే ఓవర్ టైం పేరెత్తగానే చప్పున చెప్పేసేది తనకున్న ఎంగేజ్మెంట్స్ గురించి. మా ఫాదరు అర్జెంటుగా రమ్మన్నారు డ్యూటీ అయిపోయిన వెంటనే. అయినా పర్వాలేదు, ఏదో చెప్తానులేండి అంటూ ఫోన్ పెట్టేసింది. ఆమె అలా అనటం మామూలే. రూమ్ సర్వీసు కుర్రాడు తెచ్చిన డిన్నర్ తింటున్నానన్న మాటే కానీ లీనా గురించే ఆలోచిస్తున్నాను. ఆమె అందం గురించి తలుచుకుంటుంటే ఆగలేనేమోననిపిస్తుంది. ఆమె వచ్చేంత వరకు ఇంకో గంటకు గాని ఆమె డ్యూటీ అయిపోదు. ఆ తర్వాత ఆమె తిన్నగా నా గదికే వచ్చేస్తుంది. అయితే అంతవరకు నరాల్ని కండిషన్లో ఉంచాలి. డిన్నర్ పూర్తయింది. డిన్నర్ పూర్తయ్యాక కాఫీ తాగటం అంటే నాకు మహా ఇష్టం. బాయ్ తెచ్చిన కాఫీ కూడా తాగాక రోత్మన్ సిగరెట్ వెలిగించి కాలుస్తూ గదిలో పచార్లు చేయసాగాను. భోజనం చేసిన వెంటనే కొంతమందిలా అమ్మయ్య అని అనుకుంటూ పక్క మీదో వాలు కుర్చీలోనూ చేరకిలబడటం అంటే నాకు అసహ్యం. కడుపులో భోజనం సర్దుకుని జీర్ణం అయ్యేందుకు వీలుగా పావుగంటైనా బయటకు పోయి నడవటమో, అది వీలు కాకపోతే గదిలో పచార్లు చేయటమో ప్రాక్టీసు చేశాను ఏళ్లబట్టి. అందుకే నాకు 50 దాటుతున్న బొజ్జు కానీ ఊపశరీరం కానీ రాలేదు. లీనా వచ్చేంత వరకు పచార్లు చేస్తూ ఆమెను నా ఆలోచనలోంచి తప్పించటానికి నిశ్చయించుకున్నాను. మర్డర్ ఈజ్ ఏ గేమ్ అన్న నవల రాసి ప్రచురణకర్తలకు పంపి 1 నెల రోజులైంది. నా పుస్తకం ఆమోదించబడినట్టు వారి వద్ద నుంచి వర్తమానం ఎప్పుడొస్తుందా అని నెర్వస్గా ఎదురు చూస్తున్నాను. మాకు నవల రాసి పంపరు అంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తారు ప్రచురణకర్తలు. నా రచనల్ని వాళ్ళు తిరస్కరించటం అంటూ ఉండదు ఎప్పుడు. అయినా మనసులో ఏదో మూల బితుకు, నా రచనని తిప్పి కొడతారేమోనని. కానీ అలాంటి బెదురుండటం రచయితకు ఎంతో మేలు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని రచనలు సాగిస్తాడు. ఈ 1 నెల రోజులు ఆ నవల రాసినప్పటి అలుపు తీర్చుకోవటంలో గడిపేశాను. త్వరలో ఇంకో నవల మొదలు పెట్టాలనుకున్నాను. ఈసారి మాస్టర్ పీస్ రాయాలి. సంవత్సరమైనా మంచి ఇతివృత్తాన్ని ఎన్నుకుని మరీ రాయాలి. దీర్ఘాలోచనలో పడి గదిలో పచార్లు చేస్తున్నాను. తలుపు మీద టకటకమని చప్పుడు అయ్యింది. లీనాను నేను రమ్మన్న విషయం గుర్తుకొచ్చింది. రిస్ట్ వాచి చూసుకున్నాను. 9 అయ్యింది. కమిన్ అన్నాను. మొహమంతా నవ్వులతో లీనా లోనికొచ్చింది తలుపు తెరుచుకుని. వెరీ నైస్ ఆఫ్ యూ.
యు హ్యావ్ కమ్ అన్నాను ఆమె శరీరం వంపుల మీదకు ఆకలి చూపులు పోనిస్తూ. నేను రచనా వ్యాసంగంలో మునిగి ఉన్నప్పుడు నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేయటం సహించను. అందుకు సారీ, డోంట్ డిస్టర్బ్ మీ అని చిన్న బోర్డు తయారు చేయించి ఉంచాను బయట తగిలించడానికి. లీనా ఆ బోర్డు తీసుకెళ్లి బయట తలుపులకు తగిలించి వచ్చింది. తర్వాత లోపల నుంచి లాక్ చేసింది. స్లీపింగ్ సూట్ లోపల నేను నగ్నంగా సిద్ధంగానే ఉన్నాను. 2 నిమిషాల్లో లీనా వ్యవిస్త్ర అయి మంచం మీద తలగడల దొంతర్లకు చేరబడి కమాన్ క్రష్ మీ అంటూ చేతులు చాచి కవ్వింపుగా పిలవగానే ఆమె దగ్గరకు వెళ్ళాను. అలవాటుగా వేళకు ఇంత తినాలన్న నియమం అంటే నాకు పరమ అసహ్యం. పేగులు అరిచేంత ఆకలి వేసేంత వరకు భోజనం చెయ్యను. శృంగారం తృప్తి విషయంలో కూడా నా భావాలు అంతే. శరీరంలోని ప్రతి అణువు ఆడదాని పొందు కోసం ఆక్రోశించేంత వరకు ఆడదాన్ని తలవను. 50 దాటిపోతున్నా పెళ్లి విషయం తలవకపోవటానికి కారణం అదే. శృంగారం రొటీన్ వ్యవహారం కావటం భరించలేను. ఇక వంశాభివృద్ధి వగైరా చెత్త నేను విశ్వసించను. అరగంట తర్వాత అలసిపోయిన నరాలతోటి తృప్తిపడిన మనసుతోటి లేచాను. ఒళ్ళంతా తేలిగ్గా సుఖంగా ఉంది. మెదడంతా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. నేను బాత్రూంకి నడుస్తుంటే యు వాంట్ మీ సెకండ్ టైం అడిగింది లీనా మత్తుగా మంచం మించి. నో థ్యాంక్ యూ జవాబిచ్చాను. బాత్రూమ్ నుంచి నేను తిరిగి వచ్చాక ఆమె వెళ్ళింది. బట్టలు వేసుకుని లీనా బయలుదేరుతుంటే 10 పదులు మడిచి ఆమె హ్యాండ్ బ్యాగ్లో పడేసి గుడ్ నైట్ అన్నాను. లీనా వెళ్ళిపోయింది గుడ్ నైట్ చెప్పి. లీనా వెళ్ళాక సిగరెట్ వెలిగించి పీలుస్తూ సోఫాలో వాలిపోయాను. నా మెదడిప్పుడు పదునుగా పనిచేస్తుంది. నేను రాయబోయే నవల గురించి మళ్ళా ఆలోచనలు మొదలయ్యాయి. ఈసారి మాస్టర్ పీస్ రాయాలి. ఆ విషయంలో మార్పు లేదు. గట్టిగా నిశ్చయించుకున్నాను. క్రైమ్ కథలు ఎన్నో తరహాలుగా రాశాను. ఓసారి రాసిన పద్ధతిలో రాయకుండా రాశాను. ఈసారి ఇంకా వినూత్నంగా ఉండాలి నా రచన. కల్పిత కథలు రాసి రాసి విసుగు పుడుతుంది నాకు. అయితే ఈసారి నా రచన ఎలాంటిదైతే బాగుంటుంది ఆలోచించసాగాను తీవ్రంగా. ఈసారి యథార్థగాథను దేన్నైనా తీసుకుని నవలుగా రాస్తేనో? ఆ ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించింది. అదేమంత కష్టం కాదు కూడా. ఎన్నో కేసుల్లో నేను పోలీస్ డిపార్ట్మెంటుకు సాయం చేశాను. క్లిష్టమైన కేసుల్ని పరీక్షించి నేరస్తుల్ని అరెస్టు చేయటంలో. ఫలానా కేసు గురించి ఓ పుస్తకం రాయదలుచుకున్నాను అని నేను చెప్పాలే కానీ పోలీస్ డిపార్ట్మెంటు తమ ఫైలు ఇచ్చి నాకు కావలసినంత సహాయం అందిస్తారు. కానీ ఒక్కటంటే ఒకటి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు గట్టి కేసు పోలీసుల మేధాశక్తిని పరీక్షించింది లేదు. 180 కేసులు ఎటువంటివంటే క్షణికోద్రేకంలో హత్యలు చేసేసి తామెలాగూ పట్టుబడిపోతామన్న భయం వల్లనో మరెందువల్లనో హంతకులు తిన్నగా పోయి పోలీసులకు లొంగిపోతారు. ఇంకో 10 కేసుల్లో హత్య చేశాక హంతకులు పారిపోతారు. అయితే వాళ్ళు వెళ్ళిపోతూ కాగితం మీద సంతకం చేసినట్టు హత్యా ప్రదేశంలో తమ వస్తువులు జారవిడుచుకోవటమో అక్కడున్న వస్తువుల మీద తమ వేలిముద్రలు స్పష్టంగా వదలటమో చేసి వెళ్ళిపోతారు. ఇలాంటి వాటిలో పోలీసుల పని మహాసులువు. ఫలానా అప్పారావు ఫలానా పాపారావుని పొడిచి చంపేశాడు, ఉన్నపళంగా కనిపించగానే అరెస్టు చేయవలసింది అని అన్ని పోలీస్ స్టేషన్లకు దేశమంతటా వర్తమానం పంపుతారు. అంతే, తన కోసం పోలీసులు గాలిస్తున్నారనగానే అతడి గుండెలు సగం దిగజారిపోతాయి. పోలీసు నిఘా తప్పించుకు తిరగటం కష్టమైపోతుంది రోజు రోజుకి. ఒక రోజున పోలీసులకు తనంతట తానుగా వచ్చి లొంగిపోవటమో తెలివి తక్కువగా చిన్న పొరపాటు చేసి తన ఉనికి బయట పెట్టుకోవటమో చేసేస్తారు. కట్టుదిట్టమైన ఓ పథకం తయారు చేసి దాని ప్రకారం హత్య చేసేవాళ్ళు బహు అరుదు. మోటివ్ లేకుండా హత్య జరగటం అంటూ ఉండదు. మోటివ్ ఒక్కటి చాలు హంతకుణ్ణి బయట పెట్టేయటానికి. ఒకవేళ ఒక హతుడి విషయంలో 4-5గురికి ఒకే సమయంలో మోటివ్ ఉన్నా హంతకుడు పట్టుబట్టం పెద్ద కష్టం కాదు. అనాలోచితంగా హత్యా ప్రదేశంలో తన వస్తువులు జారవిడుచుకోవటమో ఒక్కోసారి ఇంకొకరి మీద హత్యానేరం నెట్టే ప్రయత్నంలో ఆ వ్యక్తి తాలూకు వస్తువులు వదిలి వెళ్ళటంలో ఏవో చిన్న తప్పులు చేయటమో హంతకులు చేస్తారు. అవి వారిని పట్టించేస్తాయి. అలాంటప్పుడు జరిగిన హత్య ఆధారంగా నవల రాస్తే పాఠకుల్ని నిరుత్సాహపరచటమే అవుతుంది. అయితే ఏమిటి కర్తవ్యం? యథార్థగాథ ఆధారంగా నవల రాయాలన్న నా ఆశ నిరాశ కావాల్సిందేనా? ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను. ఆమెను ఓసారి చూశాను లిఫ్టులో, నాతో పాటుగా పైకి వెళ్తుండగా. ఆమె అందం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది.
నేను యువకుడిగా కలలు కన్న అందాలన్నీ ఆమెలో ఉన్నాయి. పచ్చగా నునుపు తేరిన ఒళ్ళు, సగం విచ్చుకున్న కలువల్లా కళ్ళు, పలకరిస్తే చాలు పిలిచినట్టుగా మొహం మీద ప్రత్యక్షమయ్యే చిరునవ్వు. అంతకు ముందెన్నడూ ఆవిడ్ని నేను చూడలేదు. ఆవిడ హోటల్కు వచ్చి మహా అయితే వారం రోజులయ్యుంటుందేమో. ఆవిడ నాలాగా పర్మనెంట్ కస్టమరా, లేక 4 రోజులుండి వెళ్ళిపోయే మనిషా? రూమ్ సర్వీసు కుర్రాడు అప్పారావుని పిలిచాను నా గదికి. 10 రూపాయల నోటు వాడికి అందించాను. వాడు తీసుకోబోతుంటే వెనక్కి లాగేసి, ఒరేయ్, ఈ 10 నీకు కావాలంటే నాకు కాస్త బోగట్టా కావాలి, చెప్తావా అన్నాను. అదేమిటి సార్ అలాగంటారు? ఏం కావాలో చెప్పండి, నాకు ఆ 10 అక్కర్లేదు అన్నాడు అప్పారావు. కానీ వాడి కళ్ళల్లో 10 రూపాయల మీద ఆశ తాలూకు మెరుపు పోలేదు. ఈ మధ్య మన హోటల్కు కొత్త మొహాలేవో వచ్చినట్టున్నాయిరా అన్నాను నేను అడగవలసిన దానికి ఉపోద్ఘాతంగా. అదేమిటోనండి, ప్రతి గదిలో ఉన్న బాబులు ఇదే అడుగుతున్నారండి 4 రోజుల నుంచి అన్నాడు అప్పారావు. హా అంటూ ఆశ్చర్యం వెలుబుచ్చి ఆమె గురించి మరో ప్రశ్న అడుగుదామనుకుంటే ఆవిడ ఏ నిమిషాన ఈ హోటల్లో అడుగుపెట్టిందో గానండి 3వ అంతస్తులో మగరాయుల రద్దీ ఎక్కువయిందండి. వాళ్ళకు తెలియకుండానే 202 నెంబరు గది ముందు వాళ్ళ కాళ్ళు ఆగిపోతున్నాయండి అన్నాడు అప్పారావు. ఆమె 3వ అంతస్తులో 202 నెంబరు గదిలో ఉందన్న విషయం నేను అడగకుండానే అప్పారావు చెప్పేశాడు. ఇక ఆమె పేరు, ఆమెతో ఎవరెవరు ఉంటున్నారో మొదలైన వివరాలు తెలుసుకుంటే నేను సంగ్రహించాలనుకున్న బోగట్టా దొరికినట్టే. నేను అడగగానే అప్పారావు ఆ వివరాలు కూడా చెప్పాడు. తీరా అడిగాక నాకేమనిపించిందంటే ఆమెతో పరిచయం పెంపొందించుకోవటానికి అప్పారావు అందించిన బోగట్టా ఎందుకు పనికిరాదు. ఆమె పేరు వినీల. వరహల్ రాజు అనే వ్యాపారస్తుడు తెచ్చి ఉంచాడు. గదిలో ఆమెతో పాటుగా ఇంకెవరూ లేరు. కనీసం రోజుకోసారి, ముఖ్యంగా రాత్రులు ఆమెను చూసిపోవటానికి వస్తుంటాడు వరహాల్ రాజు. వరహాల్ రాజుకు ఆమె అంటే ఎంతో మక్కువ. ఆమె కోరటమే తడువుగా ఆమె కోరిక తీర్చి పారేస్తున్నాడు. మరి ఆమెను నేను లొంగ తీసుకోవటం ఎలా? ఆమె ఇష్టాయిష్టాలు, మనస్తత్వం గురించి కొంతైనా తెలిస్తే కానీ ఆమెతో మామూలు పరిచయం కూడా ఏర్పరచుకోలేను. చూడు అప్పారావు, ఆమె గురించి నువ్వు చెప్పే బోగట్టా చాలదు, ఇంకా కావాలి అంటూ వాడి జేబులో 10 రూపాయల నోటు కుక్కి నాకింకా వినీల గురించి ఏ సమాచారం కావాలో చెప్పాను. అలాగే సార్ అంటూ వాడు గెంతుకుని వెళ్ళి పోబోతుంటే, ఒరేయ్, నేను ఇలా అడిగినట్టు ఎవరికీ తెలియకూడదు సుమా, జాగ్రత్త అన్నాను వాడి చొక్కా పుచ్చుకుని ఆపి. అదేంటి సార్ అలాగంటారు? నేను చచ్చినా ఈ రహస్యం ఇంకొకరికి చెప్పను అంటూ నా చేతిలో చెయ్యేసి ఒట్టి పెట్టి వెళ్ళిపోయాడు అప్పారావు. రోత్మన్ సిగరెట్ వెలిగించి కాలుస్తూ సోఫాలో వెనక్కి జారిగిలబడి ఆలోచనలో పడ్డాను. వినీలను రాక్షసర్తి చేస్తుంటే ఆమె నా పక్కలో ఎలా కలుస్తుందా అని ఊహించుకుంటున్నాను. నగ్నంగా ఉన్న వినీల అప్పుడే భూమిలోంచి మొలుచుకొచ్చిన దేవతలా నాకు చేరువుగా వస్తుంది. ఆమె మెడ చుట్టూ చేతులు వేసి మరిగే వాంఛతో ఆమెను కౌగిలించుకుంటాను. మొదట సున్నితంగా, ఆ తర్వాత పోను పోను బలంగా, దృఢంగా, బిగియారా కౌగిలించుకుంటాను. పారవస్యం వల్లనో మరెందువల్లనో ఆమె కళ్ళు మూసుకుంటుంది. నా కౌగిలి సడలించి చూస్తాను. అరే, అదేమిటి, ఆమె అలా వెనక్కి పడిపోతుందేం? ఆమె వెనక్కి వాలిపోయింది చేతనారహితంగా. ఆమె ముక్కు వద్ద వేళ్లాడిస్తాను. ఆమెలో ప్రాణం లేదు, ఆమె చనిపోయింది. నా మనసు అదోలా అయిపోయింది. వినీలను తలుచుకున్నప్పుడల్లా ఈ దృశ్యం కళ్ళ ముందాడుతుంది. కారణమేమిటి ప్రశ్నించుకున్నాను నిశితంగా నన్ను నేను. అదే సమయంలో నేను యథార్థ హత్య గురించి రాయాలని నిశ్చయించుకున్న విషయం గుర్తుకొచ్చింది. అవును, ఆమెను నేను హత్య చేస్తేనో? నా గుండెలు గుబేలుమన్నాయి. నా కళ్ళ ముందు నేను హత్య చేయటం, పోలీసులు అరెస్టు చేయటం వగైరా దృశ్యం కనిపించగానే. కానీ ఆలోచించాను. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఇలాంటి సాహసం ఏ రచయిత చెయ్యలేదు, చెయ్యబోడు, చెయ్యడు. విజయవంతమైన హత్య చేయటానికి పాటించాల్సిన సూత్రాలన్నీ అవలంబిస్తే హత్య చేసి శిక్ష తప్పించుకోవచ్చునో లేదో రుజువైపోతుంది. ఇది సాహిత్య ప్రపంచంలోనే కొత్త ప్రయోగం. అతి సులువుగా వినీలను హత్య చేసి తప్పించుకోవటానికి నాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అశేషంగా క్రైమ్ కథలు రాసి గడించుకున్న అపార అనుభవంతో వినీలను నేను హత్య చేయగలను, పోలీసులకు ఏ క్లూ దొరకకుండా. పైగా ఆమెను హతమార్చటానికి నాకు మోటివ్ లేదు. అందున హోటల్లో హత్య జరుగుతుందాయే. తలకిందులుగా తపస్సు చేసినా నా మీద అనుమానం లేకుండా పోలీసులకు కలగటానికి అవకాశం లేదు.
పైగా కేసు పోను పోను మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంది. వినీలను ఎలాగైనా పొంది తీరాలని కొంతమంది యువకులు ఆమె గదిలో చొరబడి బలాత్కారంగా అనుభవించి ఆమె బ్రతికి ఉంటే తమను పోలీసులకు పట్టి ఇస్తుందేమోనన్న భయంతో ఆమెను చంపి పారేయవచ్చు. కేసు అలా తప్పుదోవ పడుతుంది. చివరకు వినీలను హత్య చేయాలని నిశ్చయించుకున్నాను. సరిగ్గా 2 రోజులు పోయాక అప్పారావు నా గదికి భోజనం తెస్తూ వినీల గురించి నేనడిగిన అదనపు బోగట్టా అందించాడు. ఆమెకు థ్రిల్లర్స్, క్రైమ్ స్టోరీస్ అంటే ఎంతో ఇష్టమట. ఆడ మగ అన్న తేడా పాటించకుండా అందరితో అతి చనువుగా మాట్లాడుతుంది, తిరుగుతుంది. స్నేహంగా పిలిస్తే చాలు ఎవరి గదికైనా నిస్సంకోచంగా వెళుతుందట. అలాగే ఇతరులని తన గదికి ఆహ్వానించటానికి జంకదు. అయితే ఆమె చూపే చనువు ఆసరాగా తీసుకుని ముగ్గురు ఆమెకు ఇంకా దగ్గరవబోతే వారిని భంగపరిచిందట. దాంతో తతిమా మగవాళ్ళు జాగ్రత్తగా ఉండనారంభించారు. వినీలను ఆరాధించి పలవరించాల్సిందే కానీ అనుభవించి ఆనందించటానికి అలవిగాదని తెలుసుకున్నారు. వినీలను పరిచయం చేసుకోవటానికి కావలసిన వాతావరణం ఉందని గ్రహించాను. కల్పించుకుని ఆమెతో పరిచయం చేసుకున్నట్టుగా కాకుండా అతి సహజంగా ఆమెతో పరిచయం కావాలని అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు ఆమె ఉన్న అంతస్తు వైపే వెళ్ళాను. ఆమె అదే సమయంలో తన 202 నెంబర్ గదిలోంచి బయటకొచ్చింది. ఆమె చేతిలో ఏవో పుస్తకాలున్నాయి. ఆమె నాకెదురుగా వస్తుంది. ఆమెను దాటి వెళుతుంటే ఆమె చేతిలోని పుస్తకాలు జారిపడ్డాయి నేల మీద. ఆమెను పరిచయం చేసుకునే చక్కని అవకాశం దొరికిందనుకుని చటుక్కున నేల మీద వంగి పడిన పుస్తకాల్ని తీశాను. ఆమెకు తిరిగి అందించే ముందు అందులో ఒక పుస్తకం వైపు చూశాను. ఆ పుస్తకం నేను రాసిందే. పేరు జాలిగల హంతకుడు. పాఠకుల నుంచి బ్రహ్మాండమైన మెప్పు పొందిన నవలల్లో ఒకటి. ఆమె వినీలా కాకపోయి ఉంటే, ఆమెతో పరిచయం కావాలన్న ఉబలాటం నాకు లేకపోయి ఉంటే ఆమె చేతిలోంచి పడిన పుస్తకాల్ని ఎత్తేవాణ్ణి కాదు. ఎత్తిన గమ్మున ఆ పుస్తకాల్ని ఇచ్చేసి వెళ్ళిపోయేవాణ్ణి. నన్ను నేను ఇలా తమాషాగా పరిచయం చేసుకునేవాణ్ణి కాదు. చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన క్షణం ఇది అన్నాను నవ్వుతూ. ఎందుకో చెప్తారా అందామె తిరిగి నవ్వుతూ. అందమైన ఓ జత చేతుల్లోంచి పుస్తకాలు జారిపడ్డాయి అన్నాను ఆరంభిస్తూ. ఓస్ ఇంతేనా అందామె నా మాటల్ని మధ్య తుంచేస్తూ. చూడండి, మీకు దేవుడు అందాన్ని హక్కుగా ప్రసాదించాడు కానీ తొందరపడ్డానని మాత్రం కాదు అన్నాను తాపీగా దర్జాగా. అబ్బో అంటూ ఆమె కళ్ళు గుండ్రంగా కాసేపు తిప్పి, చూస్తే మీరు సినిమా డైలాగ్ రైటర్లాగున్నారే అంది. నేను రైటర్ని మాత్రం అవును, కానీ సినిమా డైలాగ్స్ మాత్రం రాయను అన్నాను హుందాగా ఉత్సాహంగా. మీ పేరు? రైటర్గా నా పేరు వినాస్, లోకంలో మాత్రం రాజేశ్వరరావు. హో, మీరా వినాస్? ఈ పుస్తకం రాసింది మీరే కదూ? వాట్ ఈస్ సర్ప్రైజ్! వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. రండి అంటూ ఆమె కంగారు పడిపోతూ నన్ను తన గదికి లాక్కెళ్ళింది. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ క్షణం సువర్ణాక్షరాలతో లిఖించబడిందని ఎందుకన్నానో అన్నాను ఆమె చూపిన సోఫాలో కూర్చుంటూ. ఆమె సంతోష సంభ్రమాలకు హద్దులు లేవు. ఏవేవో మిఠాయిలు అందించింది తినమని. తినటానికి మొహమాటం చూపితే ఆమె ఊరుకోలేదు. బలవంతంగా తినిపించింది. కనీసం రోజుకోసారైనా ఆమె గదికి నేను వెళ్ళి తీరాలి, లేదా ఆమె నా గదికి వస్తుంది. అది ఆమె పెట్టిన షరతు. అంత సులువుగా ఆమెతో పరిచయం ఏర్పడుతుందని అనుకోలేదు నేను. ఆ వాళ్ళ నుంచి ఆమెను హతమార్చటానికి అనువైన అవకాశం కోసం అతి జాగ్రత్తగా ఎదురుచూడసాగాను. నాకు తెలిసినంత వరకు వరహాల్ రాజు ఆమెను ప్రాణాధికంగా చూసుకుంటున్నాడు. ఎక్కువ చనువు తీసుకోవటానికి ప్రయత్నించి ఆమె చేత భంగపాటు పడ్డ యువకుల గురించి జనానికి తెలుసు కాబట్టి ఆమెతో చలాకీగా మాట్లాడటానికి మించి ఎవరూ ఎక్కువ చనువు తీసుకోవటానికి ప్రయత్నించటం లేదు. 6 నెలలు గడిచిపోయాయి. ఈ లోపున ఆమెతో నా సాన్నిహిత్యం పెరిగింది. ఆమె ద్వారా నాకు కొంతమంది స్నేహితులు కూడా తయారయ్యారు. ఇప్పుడు హోటల్ ఎల్లో ఎక్స్టసీలో ఆమె లేని పార్టీ లేదు. ఆమె చెప్పే కులాసా కబుర్ల కోసం, ఆమె కోసమే పార్టీలు ఇచ్చిన వారు మాలో కొంతమంది లేరనను కానీ, ఆమె ఉంటేనే పార్టీకి కళ, జీవం అని ఆమెను విధిగా ఆహ్వానిస్తారు అందరూ, తాము ఇచ్చే ఏ పార్టీలకైనా. రోజులు గడిచిపోతున్నాయి నిస్సారంగా. నా పథకం మురిగిపోతుందేమోనని నేను లోపల బాధపడుతున్న సమయంలో మా మధ్యకు శ్యాంబాబు అనే రంగేలి యువకుడు ప్రవేశించాడు. అతడి వృత్తేమిటో, అతని తల్లిదండ్రులెవరో, నీళ్ళలా ఖర్చు చేయటానికి అతనికంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియలేదు. పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా అతన్ని అడిగినప్పటికీ
ఒక్కొక్కరికి ఒక్కో విధంగా జవాబు ఇచ్చేవాడు శ్యాంబాబు. వామన్రావు అడిగితే తాను దొంగ నోట్లు అచ్చు చేస్తున్నానన్నాడు. కమలాకరమూర్తి అడిగితే నాకు లంకెల బిందులు దొరికాయని జవాబిచ్చాడు. మాకు చెప్పకపోతే పోనీ వినీలకైనా చెప్పడా అని ఆ ప్రశ్న ఓసారి వినీలా చేతే వేయిస్తే, ఒట్టు మీతోడు నేను స్టేట్ బ్యాంకులో మాత్రం దొంగతనం చేసి తీసుకురాలేదు అని ఆమెకు కొంటి సమాధానం చెప్పాడు. అతడు చెప్పకపోతే పోనీ అతడి గురించి ఆ మాత్రం సమాచారం సేకరించలేకపోతామా అని మాలో కొందరు అతడి మూవ్మెంట్స్ పరిశీలించనారంభించారు. అతడు నెల రోజులకోసారి దూరంగా ఏదో ఊరు పోయి డబ్బు తెచ్చుకుంటుంటాడు. ఊరికి వెళ్లే ముందర ఒకరోజు వచ్చిన తర్వాత ఒకరోజు అతడి మొహంలో ఎందుకో చెప్పలేని దిగులు బాధ కనిపిస్తుంది. అంతకు మించి శ్యాంబాబు గురించి ఇంకే వివరాలు సేకరించలేకపోయారు. అతడు మా హోటల్కు వచ్చిన మొదటి రోజునే వీణీల వైపు గాఢంగా ఆకర్షింపబడ్డాడు. రోజులో 3 వంతులు ఆమె సాన్నిధ్యంలోనే గడపసాగాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతుందని నా అనుమానం. వాళ్ళిద్దరినీ నిశ్చితంగా పరిశీలించటానికి తీర్మానించుకున్నాను. అవಳು ఉదయం 10-10:30 కావస్తుండగా ఓ దిక్కుమాలిన స్టేషన్లో రైలు దిగాడు శ్యాంబాబు. అతడు ఏ ఊరు నుంచి వచ్చాడో, హోటల్లో ఉండి అంత జలసాగా ఖర్చు చేయటానికి డబ్బెక్కడి నుంచి వస్తుందో మొదలైన వివరాలు సంగ్రహించటానికి అతన్ని రహస్యంగా వెంబడిస్తున్న నేను కూడా అతని వెంటనే రైలు దిగాను. తలొంచుకుని నడుస్తూ అతడేం ఆలోచిస్తున్నాడో కానీ అతన్ని నేను అనుమానిస్తున్నానన్న స్పృహే లేదు అతనికి. స్టేషన్ బయటకొచ్చి పొలాల మధ్య నుంచి పోతున్న చిన్న నాటుతోవ పట్టాడు అతడు. మెల్లగా నేను కూడా అతడి వెనుకనే 25-50 గజాల దూరంలో నడుస్తున్నాను. శ్యాంబాబు మొదట తోటలో ప్రవేశించాడు. చెట్లను అడ్డం పెట్టుకుంటూ నేను లోనికి వెళ్ళాను. తోట మధ్య చిన్న తాటాకుల గుడిసె ఉంది. శ్యాంబాబు 2 నిమిషాల సేపు గుడిసెలోకి వెళ్ళి బయటకు వచ్చాడు. తోట నలువైపులా చూసి రామయ్య రామయ్య అంటూ గొంతు చించుకుని కేకేశాడు. రామయ్యకు పిలుపు అందినట్టుంది. ఎవరు అంటూ అతడు పెట్టిన కేక వినపడింది జవాబుగా. నేను శ్యాంబాబుని బదులిచ్చాడు శ్యాంబాబు. ఆ మాట వింటూనే రామయ్య పరిగెత్తుకొచ్చాడు అక్కడకు ఒక్క అంగలో. ఎంతసేపు అయింది బాబు మీరొచ్చి అని రామయ్య వేసిన ప్రశ్నకు ఇదే రావటం అని జవాబిచ్చాడు శ్యాంబాబు. పదండి బాబు పాకలో కూర్చుందాం అంటూ శ్యాంబాబుని పాకవైపు తీసుకెళ్లాడు రామయ్య. అన్నయ్య ఇంకా రాలేదా దోవలు అడిగాడు శ్యాంబాబు. వస్తారు బాబు గడియకో గంటకో చెప్పాడు రామయ్య. నాకు పాక చాలా దూరంలో ఉంది. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకుంటున్నారో వినబడే అవకాశం లేదు. వాళ్ళు లోనికి వెళ్ళగానే నేను చప్పున కదిలి పాక వెనుకకు పోయి ఓ చెట్టు చాటున నిల్చున్నాను. ఏమిటి బాబు ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం అడుగుతున్నాడు రామయ్య. శ్యాంబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు తప్ప వెంటనే జవాబియ్యలేదు. ఒక్క నిమిషం పోయాక మళ్ళా రామయ్య అన్నాడు. దానికి రోజులు నిండి అది చచ్చింది. ఏమిటైతే అదే అవుతుంది. ధైర్యంగా తిరగండి బాబు. హత్య మీరు చేయనప్పుడు మీకెందుకు భయం అని నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ లోకులకు తెలియదు. వాళ్ళకు తెలిసిందంతా దాని శవం వద్ద పడి ఉన్న నా వస్తువులు, నా చేతి వేలిముద్రలు, ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న ఆమె గదిలో సామానులు. నేను పోలీసులకు లొంగిపోయి శిక్ష అనుభవించడం తప్ప ఇంకో మార్గం లేదు అన్నాడు శ్యాంబాబు. శ్యాంబాబు చరిత్ర నాకిప్పుడు అర్థమైంది పూర్తిగా. శ్యాంబాబు ప్రేయస్సునో లేక ఉంచుకున్న దాన్నో ఎవరో ఒక ఆమెను ఎవరో హత్య చేశారు. ఆమె చనిపోయిన గదిలో సామాన్ల నిండా శ్యాంబాబు వేలిముద్రలు అతని వస్తువులు ఉన్నాయి. లోకం దృష్టిలో పోలీసుల రికార్డుల్లో శ్యాంబాబు హంతకుడు. అందుకే ఇంటికి దూరంగా అజ్ఞాతంగా బ్రతుకుతున్నాడు. శ్యాంబాబు మీద హంతకుడి ముద్ర ఉంది. ఇవాళ కాకపోతే రేపు పోలీసులకు చిక్కి శిక్ష పొందక తప్పదు. తమ్ముడు ఎంతసేపు అయిందిరా వచ్చి శ్యాంబాబు అన్న వచ్చినట్టున్నాడు. అతని గొంతు వినగానే నా దృష్టి మళ్ళా పాకలోని సంభాషణ వైపుకు మళ్ళింది. ఇప్పుడే అన్నయ్య అని ఒక్క క్షణం ఆగి అమ్మ నాన్న ఎలాగున్నారన్నయ్య అడిగాడు శ్యాంబాబు. అమ్మ ఇవాళో రేపో చచ్చిపోయేటట్టుందిరా. నీ గురించి దిగులుతో మంచం ఎక్కిపోయింది. నిన్ను చూడాలని ఉంది ఆమెకు. ఆమె చచ్చిపోతే నాన్న కూడా ఇక చెప్పలేక అతడి గొంతుక పూడ్చుకుపోయింది. ఇదంతా నా వల్లనే, ఇదంతా నా వల్లనే శ్యాంబాబు బాధగా రోధించసాగాడు. ఊరుకోండి బాబు, ఊరుకోండి బాబు రామయ్య సముదాయించసాగాడు. ఉండు రామయ్య, నన్ను ఊరుకోబెట్టవద్దు. అందమైన ఆడవాళ్లను చూసి పొందు తీరాలన్న నా కోరికే నన్ను ఈ స్థితికి దింపింది. ఇంత జరిగినా అందమైన ఆడవాళ్ళను చూస్తే నా మనసు నిలవదు. అమ్మను చూడాలని ఉంది నాకు. వెళ్ళి చూశానా దొరికిపోవటం ఖాయం.
నా ఆచూకీ ఎక్కడ దొరికిపోతుందో అన్న భయం వల్లనే కదా ఈ రోజు వరకు ఇంటికి ఉత్తరాలు రాయటం కానీ మీ చేత రాయించుకోవటం కానీ చేయటం లేదు అన్నాడు శ్యాంబాబు ఏడుస్తూనే. బాధపడకు తమ్ముడు, జరగాల్సింది ఎలాగూ జరుగుతుంది. ఇదిగో డబ్బు, మళ్ళా రైలుకు ఆలస్యం అవుతుందేమో, బయలుదేరు అన్నాడు శ్యాంబాబు అన్న. అలాగే అన్నయ్య, వస్తాను రామయ్య అంటూ శ్యాంబాబు వెలుపలికి వచ్చి బయలుదేరాడు. శ్యాంబాబు అన్నయ్యను కూడా వెళ్ళిపోనిచ్చి నేను కూడా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. తోవలోనే నా ఆలోచనలకు పరిణితి వచ్చింది. శ్యాంబాబుకు వినీలకు ఎక్కువ స్నేహం ఉంది. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఒట్టి స్నేహమే కాదని కొంతమందిలో అనుమానం కూడా ఉంది. ఇందుకు తోడుగా శ్యాంబాబు మీద హత్యా నేరం ఉంది. నేను వినీలను అంతం చేయటమే సంభవిస్తే ఆ నేరం కూడా అతడి మీదకి వెళ్తుంది. వినీలను అంతం చేయటానికి ఇంతకు మించిన అనువైన సమయం ఏముంది? ఉదయం 11 గంటలవుతుండగా వినీల గది వైపుకు వెళ్ళాను. వరహాల్ రాజు లోన ఉన్నాడు. సగం తెరిచి ఉంచిన తలుపు సందులోంచి ఊపించాను. అతడెక్కడికో పై ఊరు వెళ్తున్నట్టున్నాడు. మళ్ళా ఎప్పుడొస్తారు తిరిగి అడుగుతుంది వినీల. ఎల్లుండి రాత్రికి వస్తాను అంటున్నాడు వరహాల్ రాజు. నా మెదడులో చిన్న గంట మోగింది. అంటే ఈ 2 రోజులు రాత్రిపూట వరహాల్ రాజు ఆమె గదిలో ఉండడు. ఆమె ఒంటరిగా ఉంటుంది. వినీలను హత్య చేయటానికి చక్కని తరుణం అని అనుకున్నాను. వరహాల్ రాజు ఊరికెళ్ళిపోయాడు. ఆమెను హతమార్చటానికి అనువైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆమె గదికి వచ్చేపోయే వారిని గమనిస్తూ ఆమె గది చుట్టుపక్కలే గడపసాగాను. ఆ మరుసటి రోజు రాత్రి కానీ నేను కోరిన అవకాశం రాలేదు. రాత్రి 11 గంటల వరకు నేను, శ్యాంబాబు, ఇంకో 3 యువకులు ఆమె గదిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. 11:30 కావస్తుంటే ఆ 3 యువకులు తమకు నిద్ర వస్తుందంటూ వినీలకు గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయారు. నేను, శ్యాంబాబు ఆఖరుకు మిగిలిపోయాం. ఇంకా ఆ రాత్రికి వినీల గదికి ఎవరూ రారు. మేం వెళ్ళిపోతే శ్యాంబాబు వెళ్ళిపోయే వరకు ఉండి ఆ తర్వాత నా పని ముగించుకుని వెళ్ళిపోవాలని నా ఆలోచన. కానీ ఆఖరి క్షణంలో నా మనసు మార్చుకున్నాను. రేపొద్దున వినీల హత్య గురించి దర్యాప్తు ఆరంభమైతే ఆమెను ఆఖరిసారి బ్రతికుండగా చూసిందెవరు అన్న ప్రశ్న వస్తుంది. నన్ను వినీలతో వదిలి తను వెళ్ళిపోయానంటూ శ్యాంబాబు చెప్తాడు. దర్యాప్తుకొచ్చిన పోలీసులతో అనుమానం అనవసరంగా నా మీదకు మళ్ళీ వినీలను ఆమె గదిలో సజీవంగా వదిలి వెళ్ళినట్టు రుజువు చేసుకునే బాధ్యత, బాధ నాకు తగులుకుంటాయి. అదంతా దేనికి? నేను అతనికన్నా ముందు వెళ్ళినట్టుగానో లేదా అతనితో కలిసి వెళ్ళిపోయినట్టు సాక్ష్యాధారాలు కాని ఉంటే నా మీద కనీసం పోలీసుల అనుమానపు నీడ కూడా పడదు. గట్టిగా ఆవలించి చటుక్కున లేచి గుడ్ నైట్ వినీలా అన్నాను. ఆమె బదులు గుడ్ నైట్ చెప్పింది. నా వైపు చూపు పారేసి ఊరుకున్నాడు శ్యాంబాబు. అతడు ఇంకా ఆమెతో కబుర్లు చెబుతూ కూర్చోవాలని ఉందని అర్థం చేసుకున్నాను. మీరు రారా అన్నాను అప్పటికి. కాసేపు ఉంటాను, ఇంకా నాకు నిద్ర రాలేదు అన్నాడు శ్యాంబాబు. అయితే నేను వెళ్తా, గుడ్ నైట్ అన్నాను నేను, మనసులో ఎంతో ఆనందపడుతూ. నేను ఆశించినట్టుగానే జరుగుతుంది. నా గదికి వెళ్ళాను. బట్టలు ఆరవేయటం కోసం కొనుక్కుని వచ్చిన నైలాన్ తాడులోంచి కోసిన 2 బారల ముక్కను జేబులో వేసుకున్నాను. గ్లౌజ్ కూడా 2వ జేబులో వేసుకుని తొందరగా మళ్ళా 3వ అంతస్తుకు వచ్చి కారిడార్ వంపులో స్తంభాల చాటున నక్కి నిల్చున్నాను. నా గదికి వెళ్ళటానికి మాత్రం లిఫ్ట్ ఉపయోగించాను. కానీ తిరిగి రావటానికి మాత్రం మేడమెట్లు ఉపయోగించాను. లిఫ్టులో కానీ మేడమెట్ల మీద కానీ ఎవరూ నా కంట పడలేదు. అంచేత నేను కూడా ఎవరికంటా పడలేదని నా నమ్మకం. సరిగ్గా 12:15 కావస్తుండగా శ్యాంబాబు వినీల గదిలోంచి వచ్చాడు బయటకు. తలొంచుకుని ఏదో ఆలోచిస్తూ లిఫ్ట్ వద్దకు వెళ్ళాడు. 2 నిమిషాలు అక్కడ ఆగేసరికి లిఫ్ట్ వచ్చింది. లోనికి పోయి 5వ అంతస్తుకు వెళ్ళిపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వినీల గదికి వచ్చి డోర్ బెల్ నొక్కాను. 2 సెకండ్లు పోయాక రెండోసారి బెల్ నొక్కుదామనుకుంటే వినీల వచ్చి తలుపు తెరిచింది. అయితే తలుపు పూర్తిగా తెరిచి నన్ను లోనికి రానీలేదు. చైన్ తగిలించింది. మీరా, ఏం పిలిచారు అడిగింది. ఇలా జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు. డోర్ బెల్ మోగించగానే తలుపు తెరిచి లోనికి రానిస్తుందని అనుకున్నాను. చకచక ఆలోచించాను. నా పర్సు మీ గదిలో పడిపోయిందని నా అనుమానం అన్నాను. లోలోన చక్కని అబద్ధం ఆడగలిగినందుకు పొంగిపోతూ. తెల్లవారి వరకు ఆగితే అది తీసి దాచేసి నాకేమీ తెలియదంటానని భయమా అందామే మొహం మీద నవ్వు మొలిపించుకుంటూ.
మనసులోని చిరాకు కప్పిపుచ్చుకుంటూ. అబ్బబ్బే, అది కాదు. అందులో నా బీరువా తాళాలు ఉండిపోయాయి. నైట్ డ్రెస్ బీరువాలోంచి తీయాల్సి ఉంది. ఇంకో అబద్ధం జోడించాను మొదటిదానికి. ఆమె చేత ఎలాగోలా తలుపు తీయించాలన్న పట్టుదల పెరిగింది నాలో. సరే రండి, చూసుకోండి ఎక్కడ పడిపోయిందో మీ పర్సు అంటూ ఆమె తలుపుకున్న చైన్ తప్పించి తలుపు బార్లా తెరిచింది. అమ్మయ్య అనుకుంటూ నేను లోనికి అడుగుపెట్టాను. ఆమె నా ముందు లోనికి నడిచింది. నేను చప్పున వెనక్కి తిరిగి తలుపు లాక్ చేసి తాళం జేబులో పడేసుకున్నాను. క్లిక్ మన్న శబ్దం విని ఆమె వెనక్కి తిరిగి, అదేమిటి అంది పాలిపోతూ. ఏం లేదు అన్నాను. ఎలాగో జాగ్రత్తగా నిగ్రహించుకోబట్టి గాని నా గొంతులోని వణుకు ఆమెకు తెలిసిపోయి ఉండేది. నాలో ఆవేశం పరవళ్ళు తొక్కుతుంది. చకచకా జేబులోంచి గ్లౌజ్ తీసి ధరించి నైలాన్ తాడు బయటకు తీశాను. తాడు కొసలు నా 2 చేతులకు చుట్టుకుని పట్టుకుని ఆమెకు చేరువుగా వెళ్ళసాగాను. ఆమె కళ్ళల్లో బేభత్సం తొంగి చూస్తుంది. ఏమిటిది, ఎందుకిలా వింతగా ప్రవర్తిస్తున్నారు ఈవేళ? ఆమె కంఠం వణుకుతుంది. ఆమె ఇలాగే ఒకవేళ ఆమె అరిచినా ఆమె కేకలు బయటికి వినపడవు. అది ఎయిర్ కండిషన్ గది. ఆ నిబ్బరం ఉంది మొదటే. ఆమెను చంపి తీరాలన్న పంతం, కసి నాలో వెర్రి ఆవేశంగా మారింది. ముందుకు కదిలాను పట్టుదలతో. భయంతో కాళ్ళు చేతులు ఆడకపోవటం మూలాన కాబోలు ఆమె నన్ను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఆమె మెడ చుట్టూ నైలాన్ తాడు చుట్టి బుల్ వర్కరు లాగినట్టుగా లాగాను. ఆమెది మరి బడుగు ప్రాణమో లేక అప్పటికే భయంతో సగం చచ్చిందో ఏమో తెలియదు, కానీ నిమిషాల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది సునాయాసంగా. ఆమె శవం అసహ్యంగా తెరుచుకున్న నోరు కళ్ళతో నేల మీద పడిపోయింది. ఆమెను అలాగే వదిలి వచ్చేస్తుంటే వినీల హత్య నేరం శ్యాంబాబు మీద నెట్టేందుకు హత్యలో మోటివ్ ఆవుపించేలా చేయటం అవసరం అనిపించింది నాకు. వెనక్కి వెళ్ళాను. ఆమె ఒంటి మీద గాయాలు చేశాను. నేను చేసిందంతా సవ్యంగానే ఉందని ఓసారి జాగ్రత్తగా చూసుకుని తాళంతో తలుపు తెరిచి తాళం లోనికి గిరాటి వేసి తలుపు దగ్గరగా చేరవేసి బయటికి వచ్చాను దడదడలాడిపోతున్న గుండెలతో. కారిడార్ నిర్మానుష్యంగా ఉంది ఎప్పటిలా. చప్పుడు చేయకుండా త్వరగా మెట్లు దిగి వచ్చి నా గదికి చేరుకున్నాను. మర్నాడు ఉదయం 6 గంటలకే లేచాను. బాత్రూంకి కదులుతుంటే వినీల గుర్తొచ్చింది. నా చేతుల్లో ప్రాణాలు కోల్పోయి తెరుచుకున్న కళ్ళతో నేల మీద పడిపోయిన ఆమె శవం అవుపించింది నా కళ్ళ ముందు. ఈ రోజు నుంచి నాకు పోలీస్ డిపార్ట్మెంటుకు మేధా యుద్ధం. అనిర్వచనీయమైన ఉత్తేజంతో నిండింది నా శరీరం. కానీ మరుక్షణంలో ఎందుకో దిగులు కలిగింది. సూత్ర ప్రకారంగా వినీలను హత్య చేయటంలో అనాలోచితంగా నేనేమైనా తప్పులు చేయలేదు కదా అనుకున్నాను. ఒక్కసారి గడిచిన రాత్రి సంగతులన్నీ గుర్తు తెచ్చుకున్నాను. లేదు, ఒక్క తప్పు కూడా దొరలలేదు. సోఫాలో నేను కూర్చున్నప్పటి వేలిముద్రలు తప్ప ఇంకెక్కడా అవి పడకుండా చేతికి గ్లౌజ్ తొడుక్కున్నాను. రక్తపాతం వగైరా చేతర లేకుండా ఆమెను నైలాన్ తాడుతో పీక నులిమి చంపాను. అంతేకాదు, హత్య శ్యాంబాబు మీదకెళ్లేందుకు వీలుగా ఆమెను కామించి కోరిక తీరక బలవంతంగా అనుభవించి చంపినట్టుగా ఆమె ఒంటి మీద గాయాలు చేశాను. అయితే నేను చేయవలసింది ఇంకొకటి ఉంది. హత్యకు ఉపయోగించిన గ్లౌజు, నైలాన్ తాడు ఇంకా నా వద్దే ఉన్నాయి. ఎవరూ చూడకుండా వాటిని పక్కనే ఉన్న సముద్రంలో పారేసి రావాలి. స్నానాధికాలు ముగించి పలహారం వగైరా కానిచ్చి సముద్రంలో ఆ వస్తువులను పారేసి వచ్చేసరికి నేను ఊహించినట్టుగానే హోటలు అట్టుడికినట్టు ఉడికిపోతుంది వీనీల హత్యతో. హోటల్లో అప్పటి కలవరానికి కారణం నాకు తెలుసు. అయినా అడిగాను నాకు దోవలో కనిపించిన వ్యక్తిని. ఉదయం 6ంటికి బెడ్ కాఫీ తాగే అలవాటుంది వినీలకు. ఎప్పటిలా వినీల గదికి బెడ్ కాఫీ తీసుకెళ్లిన రూమ్ బాయ్కు ఆమె శవం దర్శనమిచ్చింది. కాఫీ ట్రే అక్కడే వదిలేసి దెయ్యం పట్టిన వాడిలా పిచ్చెత్తిన వాడిలా అరుచుకుంటూ వచ్చి మేనేజర్కు రిపోర్టు చేశాడు. ఈ మధ్య మేనేజర్ ఇంటిలో చిచ్చు రేగింది. కాలేజీలో చదువుతున్న అతని 20 ఏళ్ల కూతురు ఎవరి వల్లనో గర్భిణి అయ్యింది. ఆ సంగతి కూతురు ఎంత జాగ్రత్తగా దాచుదామని ప్రయత్నించినా తల్లి కనిపెట్టేసింది. పరువు ప్రతిష్ట పోకుండా, కూతురి భవిష్యత్తుకు దెబ్బ తగలకుండా ఆమెకు గర్భస్రావం ఎక్కడ ఎలా చేయించాలా అని మేనేజరు బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సమయంలో వీనీల హత్య సంగతి చెప్పాడు రూమ్ బాయ్. ఇంచుమించు మేనేజరు పిచ్చివాడయ్యాడు. నేను మేనేజర్ గదికి వెళ్ళేసరికి మేనేజరు చిందులు వేస్తున్నాడు.
నన్ను చూసిన వెంటనే సర్వసాధారణంగా విష్ చేయటమో పలకరింపుగా నవ్వటమో చేసే మేనేజరు నేను అతనికి చేరువుగా పోయి కూర్చున్నా పట్టించుకునే లేదు నన్ను. చూడండి మేనేజర్ అన్నాను మెల్లగా. గిరుక్కున నా వైపు తిరిగి కోపంగా చూపొకటి పారేశాడు. అంతేకాని ఇంకేం మాట్లాడలేదు. ఎందుకండి అంత కంగారు పడిపోతారు అన్నాను లాలనగా. ఎందుకా? ఈ హోటలు పరువు ఇంకేమన్నా ఉంటుందా అని. నా జీవితంలో ఎరుగను ఇలాంటిది అన్నాడు ఆందోళనగా. చూడండి, మీరు చేయగలిగింది చేయలేకపోతే విచారించండి, కానీ మీ చేతుల్లో లేని దానికెందుకిలా బాధపడిపోతారు? ఇందుకు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారా లేదా అన్నాను అతని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ. చేశాను, వస్తారు కొద్ది క్షణాల్లో అన్నాడు విసుగ్గా, కోపంగా, దిగులుగా. సరే, వాళ్ళే చూసుకుంటారు మిగతాదంతా, మీరేం కంగారు పడకండి అంటూ మేనేజరు మించి నా చూపుల్ని గ్లాసు తలుపుల్లోంచి అవతలకు పోనిచ్చాను. ముందు సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతి, వెనకాల 4 పోలీసులు, ఒక ఫోటోగ్రాఫరు వగైరా మంది మార్బలం హోటల్లోకి వస్తూ కనబడ్డారు. వాళ్ళను చూడగానే నాకు తెలియకుండానే గుండెల్లో వణుకు పుట్టుకొచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతి నాకు బాగా తెలుసు. భలే తెలివైనవాడు, మహాటక్కరి, విపరీతమైన బాహుబల సంపన్నుడు. లోకంలోని న్యాయ ధర్మాల్ని ఉద్ధరించటానికి పుట్టాడేమో అనిపిస్తుంది. అయితే చాలా కేసుల్లో నా సహాయం అందించాడు. నేనంటే ఎంతో గౌరవం కూడా. సీతాపతి తిన్నగా మేనేజర్ గదిలోకి వచ్చాడు. అటు ఇటు పచార్లు చేస్తున్న మేనేజర్ని చూసి ఆ వెంటనే నన్ను కూడా చూసి, అరే మీరు కూడా ఇక్కడే ఉన్నారే అని పలకరించి, ఏమిటి సార్, మీరున్న హోటల్లోనే హత్య జరిగింది అన్నాడు చలోక్తిగా. ఏముంది, మీకు ఈ మధ్య బుర్ర పదును పెట్టే కేసులు లేవని ఎవడో పుణ్యం కట్టుకుని ఉంటాడు అన్నాను బలవంతంగా నా మొహం మీదకు నవ్వు తెచ్చుకుంటూ. మేనేజరు క్షణం ఆలస్యం చేయకుండా మమ్మల్ని అందరినీ వినీల గదికి తీసుకెళ్లాడు. ఈ కేసులో కూడా మీరు చెయ్యి వెయ్యాలి అన్నాడు సీతాపతి త్రోవలో నా భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నొక్కుతూ. అలాగే, మీ డిపార్ట్మెంటు అణమాత్తు పద్ధతులోంచి ఓ 2000 ఇలా పారాయించండి అన్నాను. దానిదేముంది సార్ అన్నాడు సీతాపతి కులాసాగా నవ్వుతూ. నాకు మహదానందంగా ఉంది. నాకు కావలసింది ఇలాంటి ఏర్పాటే. హత్యకు సంబంధించిన ఆచూకీ పోలీసులకు ఎంతవరకు చిక్కిందో, దర్యాప్తు ఏ పద్ధతిలో సాగుతుందో ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి పోలీసుల్ని తప్పుత్రోవ పట్టించే పథకం వేయటమో, వీలైతే కన్ఫ్యూజ్ చేయటమో చేయొచ్చు. వీణిల గది చేరుకున్నాం. రాత్రి ఆమెను ఏ స్థితిలో వదిలి వచ్చానో అలాగే పడి ఉంది. తాము వచ్చేంత వరకు శవాన్ని కదల్చడం కానీ, ఆ గదిలోని వస్తువులు ఉపయోగించడం కానీ చేయకూడదని పోలీసులు ముందే చెప్పి ఉంచటం వల్ల ఆ గదికి తాళాలు వేయించి ఓ కుర్రాన్ని కాపలా ఉంచాడు మేనేజరు. మమ్మల్ని చూడగానే ఆ కుర్రాడు తాళాలు తీసి తలుపులు తెరిచాడు. ఆ క్షణం వరకు కుతూహలం పట్టలేక అక్కడే తారట్లాడుతున్న జనం తలుపులు తెరవగానే ఒక్కసారిగా లోపలికి త్రోసుకురాబోయారు. అయితే పోలీసులు వాళ్ళని అదిలించి అదుపులో పెట్టారు. ఈ లోపున పోలీసులు ఆదేశానుసారం వినీలను ఉంచుకున్న వరహాల్ రాజుకు వినీల హత్య గురించి టెలిగ్రామ్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఒక పక్క ఫోటోగ్రాఫర్ శవం ఉన్న పరిసరాల్ని వివిధ కోణాల్లో ఫోటోలు తీస్తుంటే పౌడరు చల్లి లభ్యమైనంత వరకు వేలిముద్రల కోసం వెతికారు పోలీసులు. సాయంకాలం 5 అయ్యాక కానీ శవాన్ని మార్చురీకి తరలించడం జరగలేదు. శవం ఉన్న పరిసరాల్ని పోలీసులు పరిశీలిస్తుండగా నేను ఉన్నాను. నన్ను వేలెత్తి చూపించేదేది వాళ్ళకు చిక్కలేదు. నా వేలిముద్రలు మాత్రం దొరుకుంటాయి. అయితే నా వేలిముద్రలతో పాటుగా వినీల మిగతా స్నేహితులందరివి కూడా దొరుకుతాయి. వాటి వల్ల నాకే ప్రమాదం లేదు. నాకు మహదానందంగా ఉంది. మర్నాటి నుంచి వినీల హత్య కేసు దర్యాప్తు ఆరంభమైంది. గురువుగారు, మీతోనే దర్యాప్తు ఆరంభిద్దాం, ఏమంటారు అన్నాడు సీతాపతి. అలాగే కానివ్వండి అన్నాను. ఆఖరిసారిగా మీరు వినీలను ఎప్పుడు చూశారు అడిగాడు సీతాపతి. హత్య జరిగిన నాటి రాత్రే, అంటే మొన్న రాత్రి 11:15 సుమారు కావచ్చు చెప్పాను జాగ్రత్తగా. అయినా నా గుండెలు గాబరాగా కొట్టుకోవటం మానలేదు. ఇలాంటి దర్యాప్తులు చాలా చూశాను. సర్వసాధారణంగా పోలీసులు వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. నేర్పుగా జవాబులేయసాగాను. మీరు ఆమెను ఆఖరిసారిగా చూసినప్పటి దృశ్యాన్ని వర్ణించండి అన్నాడు సీతాపతి. రాత్రి 11 గంటల వరకు ఎలా ఆమెతో కబుర్లతో గడిపానో, ఆ తర్వాత ఎలా ఆమె సెలవు తీసుకుని శ్యాంబాబును వెనక్కి వదిలేసి వచ్చానో వివరంగా చెప్పాను.
నేను వీణీలకు గుడ్ నైట్ చెప్పి వచ్చాక నా తర్వాత శ్యాంబాబు ఆమెతో ఉన్నాడన్న విషయం అతి నేర్పుగా అతి స్పష్టంగా పోలీసుల మనసులోకి ఎక్కించాను. ఆ అంశాన్ని సీతాపతి ప్రత్యేకంగా నోట్ చేసుకుని అండర్లైన్ కూడా చేసుకున్నాడు. ఇక చాలండి సార్, మీరొచ్చి ఇలా నా పక్కన కూర్చోండి, మిగతా వాళ్ళని ప్రశ్నిద్దాం అన్నాడు తన పక్కనున్న ఒక ఖాళీ కుర్చీ చూపిస్తూ. గుండెల మించి ఏదో బరువు దించేసినట్టుగా బరువుగా నిట్టొచ్చి లేచి సీతాపతి చూపిన కుర్చీలో కూర్చున్నాను. హోటల్ వాళ్ళు పంపించిన కాఫీ తాగాక కానీ నా మనసు కుదుటపడలేదు. ఖాళీ కాఫీ కప్పులు తీసుకుపోతున్న కుర్రాన్ని ఆపి శ్యాంబాబుని నేను రమ్మన్నానని చెప్పు అన్నాడు సీతాపతి. అలాగే సార్ అని చెప్పి కుర్రాడు వెళ్ళిపోయాడు. నేను ఆలోచనలో పడ్డాను. శ్యాంబాబు చీకాకుల్లో పడ్డం ఖాయం. దర్యాప్తులో అతడి ఊరు పేరు మొదలైన వివరాలన్నీ చెప్పక తప్పదు. ఇంకా దూరం పోయి పోలీసులు ఆరా తీయటం ఆరంభిస్తే అంతకుముందే అతడి మీద ఓ హత్య కేసు ఉందని తెలియవస్తుంది. వీణీల హత్యానేరం కూడా సహజంగా అతని మీదే మోపబడుతుంది. పైగా వీణీల బ్రతికుండగా చూసిన ఆఖరి వ్యక్తి శ్యాంబాబు. మేమున్న గదిలోకి మేనేజరు రాగానే నా ఆలోచనలు ఆగిపోయాయి. శ్యాంబాబు కోసం అడిగారట కదూ అన్నాడు మేనేజరు సీతాపతికి ఎదురుగా వచ్చి నిలుచుంటూ. అవును, ఏం అన్నాడు సీతాపతి మేనేజరు మొహంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ. ఆయన ఆయన నసుగుతున్నాడు మేనేజరు. అలా నీళ్లు నములుతారేం చెప్పండి గద్దించాడు సీతాపతి. ఆయన నిన్నటి నుంచి గదిలో అవుపించటం లేదండి చెప్పాడు మేనేజరు. ఏమిటి గదిలో లేడు? తను కూర్చున్న కుర్చీలోంచి దూకినట్టుగా లేచాడు సీతాపతి కంగారు పడుతూ. లేడు చెప్పాడు మేనేజరు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరితోనైనా చెప్పాడా? లేదండి, ఆయన గది తాళాలు మీ వద్ద ఉన్నాయి కదూ? ఉన్నాయండి, పదండి ఆయన గది చూడాలి అన్నాడు సీతాపతి లేచి బయలుదేరుతూ. పట్టరాని సంతోషంగా ఉంది నాకు. శ్యాంబాబు హోటల్ వదిలిపోయి వీణీల హత్యానేరం పూర్తిగా తన మీదకు తెచ్చుకున్నాడు. శ్యాంబాబు గదికి వెళ్ళాం. మేనేజరు తాళం తీశాడు. బోసిగా ఉన్న గది వాలకం బట్టి శ్యాంబాబు ఉన్నపళంగా హోటల్ విడిచి వెళ్ళిపోయాడని అర్థమవుతుంది. శ్యాంబాబు మీకేమన్నా బాకీ ఉన్నాడా అడిగాడు సీతాపతి మేనేజర్ వైపు తిరిగి. లేదు, గదికి ఓ నెల అద్దె అడ్వాన్స్గా ఇచ్చాడు. ఇక ఏ రోజుకు ఆ రోజు నగదు చెల్లించి గాని భోజనం వగేరా తీసుకోడు చెప్పాడు మేనేజరు. అయినా మీకు తెలియకుండా ఆయన ఆ గది ఖాళీ చేయటం ఎలా జరిగింది? సింపుల్, ఊరికెళ్ళి వస్తానని ఎప్పటి మాదిరిగా తన పెట్టెలు తీసుకుని బయలుదేరాడు. ఆ తర్వాత ఓ కుర్రాడి ద్వారా గది తాళం మాకు అందజేశాడు. సరేలేండి అని చెప్పి సీతాపతి గది బయటికి వచ్చేశాడు. అతనితో పాటుగా మిగతా వారం కూడా వచ్చేశాం వెలుపలకి. ఈ కేసులో మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు సీతాపతి త్రోవలో. ముందు మీ ఆలోచన ధోరణి చెప్పండి అన్నాను. వెంటనే అతనికి జవాబియ్యకుండా, నేరస్తుడు తనను తానే బయట పెట్టుకున్నాడు, మీరేమంటారు అన్నాడు సీతాపతి నా కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ. నేను అదే అనుకుంటున్నాను. మా అందరికన్నా వినీలతో ఎక్కువగా చనువుగా ఉంటాడు శ్యాంబాబు. ఒకనాడు మేం కూడా వినీలను పొందాలని అర్రులు చాచిన వాళ్ళమే. అయితే ఆమె గగన కుసుమమని లేచి వచ్చిందయినప్పటికీ ఆమెకు ఓ నీతి ఉందని అర్థం చేసుకుని ఆమెతోటి సాహచర్యమే 10,000 అనుకుని ఊరుకున్నాం. అయితే శ్యాంబాబు యువకుడు, ఆడది మృదువుగా తిరస్కరిస్తే పోనీలమ్మని ఊరుకునే రకం కాదు అతడు. నా ఉద్దేశంలో ఆమెతో వ్యవహారం సాగిస్తూ ఉండాలి. అది బెడిసి కొట్టగానే ఈ ఆకృత్యానికి పాల్పడి ఉండాలి అన్నాను అతి నేర్పుగా, సీతాపతి మనస్సులోని అస్పష్టంగా ఉన్న అనుమానాన్ని దృఢపరుస్తూ. ఆ తర్వాత ఆ రాత్రి వీణీలా గదికెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ ప్రశ్నించాడు సీతాపతి. ఇంచుమించు నా అభిప్రాయాలకు సమానమైనవే వారు చెప్పారు. అంటే మనం శ్యాంబాబు గురించి వెతకాలి అన్నాడు సీతాపతి చివరకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు. అంత సులువుగా దొరుకుతాడనుకోను. అతన్ని పట్టి తెచ్చి ఇచ్చిన వారికి కానీ అతని ఆచూకీ అందించిన వారికి కానీ పెద్ద బహుమానమే ఇస్తామని పేపర్లలో ప్రకటన వేయించడం మంచిది సలహా ఇచ్చాను. అవాల్టికి దర్యాప్తు ముగిసింది. వినీలను ఉంచుకున్న వరహాల్ రాజు ఊర్లోకి వచ్చాడనగానే సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతి అతన్ని హోటల్కి పిలిపించాడు. వరహాల్ రాజుని ప్రశ్నిస్తున్నప్పుడు నేను కూడా ఉన్నాను. ప్రాణానికి ప్రాణంగా మీరు ప్రేమించిన వినీల హత్య చేయబడినందుకు మీరెంతో విచారిస్తున్నారనుకుంటాను. మేం వేసే ప్రశ్నలకు జవాబులిచ్చి మాతో సహకరిస్తే హంతకుల్ని పట్టి జైలుకి పంపించవచ్చు అంటూ ఆరంభించాడు సీతాపతి. చూడండి సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎన్ని వేలు ఖర్చైనా సరే వెనుకాడకండి.
నా వినీలను హతమార్చిన వాడిని పట్టి ఉరికంబం ఎక్కించండి. అప్పుడు కానీ నాకు తిండి సహించదు, నిద్ర రాదు. నేను మామూలు మనిషిని కాలేను అన్నాడు వరహాలరాజు ఆవేశంగా. ఆవేశపడకండి వరహాలరాజు గారు, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. వినీల ఎవరు, ఆమెను ఎలా ఈ ఊరికి తీసుకొచ్చారు మొదలైన వివరాలు చెప్పండి అన్నాడు సీతాపతి అసలు వ్యవహారంలోకి వస్తూ. ఆమె నేను ఓ లాడ్జింగ్ హౌస్లో చూశాను. సరికొత్త సరుకు అంటూ లాడ్జింగ్ వాడు చెప్పి తీసుకెళ్లాడు. ఆమెను చూడగానే నా ఆశ్చర్యానికి అంతులేదు. ఆమె అందం అపూర్వం. గొప్పింటి నుంచి వచ్చిన ఆమెలా ఉంది. ఆమెను అన్ని విషయాలు కనుక్కోవాలని పూనుకున్నాను. కానీ నాకు ఒక్క విషయము చెప్పింది కాదు. నాకు గతం వర్తమానాలు లేవు, నాకు భవిష్యత్తు ఒక్కటే ఉంది అని అంది. ఆమెను ఆ నరకూపంలోంచి బయటకు లాక్కొచ్చేంత వరకు నాకు శాంతి లేదనిపించింది. ఆమెను నాకు వదిలేయాలంటే ఏమిమ్మంటారని లాడ్జి యజమానిని అడిగాను. 2000 ఇచ్చి ఆమెను తెచ్చాం, పైగా దాని మీద వడ్డీ. ఆమె మీతో వెళ్ళిపోవటం వల్ల మాకు కలిగే వ్యాపార నష్టం మొత్తం 5000 ఇవ్వండి అన్నాడు లాడ్జింగ్ యజమాని. వాడు కోరిన 5000 వాడి మొహాన కొట్టి ఆమెను ఇక్కడికి తెచ్చాను. అయితే గత 2 నెలల నుంచి మా మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అందుకు కారణం కొంతవరకు నేనే. నన్ను పెళ్లి చేసుకోండి, ఎన్నాళ్ళు ఈ దొంగ బ్రతుకు, సంఘంలో నేను గర్వంగా తలెత్తుకు తిరిగే అవకాశం ఇవ్వండి అని రోజు అనటం ప్రారంభించింది. అదిగో ఇదిగో అంటూ దాటివేస్తున్నాను. వినీల కోరికను వెంటనే తీర్చలేకపోవటానికి కారణం నా కుటుంబ వ్యవహారాలు. వినీలకు కబుర్లు చెప్పటమన్నా, ఎవరైనా చెబుతుంటే వినటమన్నా మహా సరదా. ఆమె సరదాని అపార్థం చేసుకున్న వాళ్ళెంతమందో ఉన్నారు. ఆమెకు అందమైన మగవాళ్ళు అంటే వెర్రి అనుకుని కొంతమంది ఆమెను లోబరుచుకోబోయారు. ఆమె తిరస్కరించింది వారిని శుతిమెత్తగా. అందుకు ప్రతిగా మగాళ్లతో స్నేహం తగ్గించుకోమని నేను నిత్యము పోరసాగాను. నేను సంతలో చింతపండు లాంటి దాన్ని, ఎవరైనా బేరమాడి కొనుక్కోవచ్చు అని పెలుసుగా జవాబిచ్చేది. అందుకు నేను కోపం తెచ్చుకోబోతే, చూడండి, పెళ్ళైన ఆడదాని వైపు కన్నెత్తి చూడాలంటే ఏ మగాడైనా 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అనేది అని ముగించాడు వరహాలరాజు వినీల వృత్తాంతం. ఆమెకు మగాళ్ళతో స్నేహం ఎక్కువంటున్నారు. అటువంటప్పుడు మీకు ప్రత్యేకంగా ఏ మగాడి మీదన్నా అనుమానం ఉందా ప్రశ్నించాడు సీతాపతి 2 నిమిషాలు పోయాక. అనుమానించాల్సి వస్తే ఈ హోటల్లో ఉన్న మగాళ్ళందరినీ అనుమానించాలి, ఆఖరుకు ఈ రచయిత గారిని కూడా అన్నాడు వరహాలరాజు నా వైపు చెయ్యి చూపించి. నా గుండె గూబేలమంది, నాకు తెలియకుండానే. కానీ వరహాలరాజే మళ్ళా చెప్పసాగాడు. వినీల చనిపోయాక శ్యాంబాబు పారిపోవటంతో నాలో పొడచూపిన కొన్ని అనుమానాలు ఇప్పుడు నిజమేనేమోనని అనిపిస్తున్నాయి. ఏమిటవి మధ్యలో అడ్డు తగిలి అన్నాడు సీతాపతి. పగలనక రాత్రనక ఎప్పుడూ మా గదిలోనే ఉండేవాడు శ్యాంబాబు వీణలతో కబుర్లు చెబుతూ. నేను ఉంటే మాత్రం ఉండేవాడు కాదు. అయితే నేను అలా బయటికి వెళ్ళిపోయానని తెలియగానే మరుక్షణంలో తయారయ్యేవాడు. చూపుల్లోనూ చేష్టల్లోనూ తన కోరిక వ్యక్తపరిచేవాడు శ్యాంబాబు మొన్నటి వరకు. ఈ మధ్యనే నోటితో చెప్పాడట వినీలకు. అందుకే మగాళ్లతో స్నేహం తగ్గించుకోమని చెప్పాను అని వినీలను మందలించాను. ఎందుకో ఊరుకుంది. ఆ ప్రస్తావన మరి ఎత్తలేదు. శుతిమెత్తగా అందరికీలాగే అతన్ని మంచి మాటలతో బుజ్జగించి ఉంటుంది. అతడి గురించి మరి ఏ ఫిర్యాదు చేయలేదు. ఆ తర్వాత చెప్పాడు వరహాలరాజు. ఇంకా మీ మనసులో ఏమన్నా రహస్యాలు దాగి ఉంటే అవి వినీల కేసును పరిష్కరిస్తాయనుకుంటే చెప్పండి అన్నాడు సీతాపతి. ఇంకేం లేవండి అన్నాడు వరహాలరాజు. 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి, అయితే మీరిక వెళ్ళవచ్చు అని సీతాపతి అనగానే అతనికి నమస్కరించి వెళ్ళిపోయాడు వరహాలరాజు. వరహాలరాజు మీద మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు సీతాపతి నా వైపు తిరిగి. వరహాలరాజు వెళ్ళిపోగానే వెంటనే నేను ఏ జవాబు చెప్పలేదు. 4-5 నిమిషాలు ఆలోచించాను. వినీలకు వరహాలరాజుకు అభిప్రాయ భేదాలున్న విషయం నాకింతవరకు తెలియదు. ప్రస్తుతం శ్యాంబాబు హంతకుడు అన్న దిక్కుగా సాగుతుంది పోలీసుల ఆలోచన. వరహాలరాజు చెప్పిన సంగతుల్ని ఆధారం చేసుకుని కేసుని మరింత గజిబిజి చేస్తేనో? అవును, అలా చేయటం వల్ల కొన్ని ప్రత్యేక లాభాలున్నాయి. శ్యాంబాబు దొరికినా దొరక్కపోయినా కేసు అనుమానాల సుడిగుండంలో పడుతుంది, ఏటూ తేలదు. మెల్లగా చెప్పసాగాను. వరహాలరాజు కథ వల్ల మనకు మరికొన్ని కొత్త విషయాలు తెలిసాయి. వినీల వరహాలరాజుల మధ్య మనం అనుకుంటున్న సామరస్య సంసారం సాగటం లేదు. వినీల లేచి వచ్చిన బాబతు
ఆమె అందానికి ఆకర్షింపబడో ఇంకో కారణం వలనో క్షణికోద్రేకంలో లాడ్జింగ్ నుంచి ఆమెను తీసుకొచ్చాడు వరహాల్ రాజు. అయితే వినీల దూరాలోచన గల ఆడది. వరహాల్ రాజును పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఉంది. వినీల అలా పట్టుబడుతుందని అనుకోలేదు వరహాల్ రాజు. సంఘంలో అతడి గౌరవ జీవితం దెబ్బతినే అవకాశం ఉంది. వినీల రోజురోజుకి అతడికో తలనొప్పిగా తయారైంది. ఆమెను వదిలించుకోవాలని ఈ సాహసం చేశాడేమో. ఇది నా అనుమానం, ఆలోచన రీతి మాత్రమే అన్నాను. అయితే అందుకున్నాడు సీతాపతి. మీ ఆలోచనల్లో చిన్న లోపముంది. ఇద్దరు పెళ్ళాలుంటేనే తన గౌరవ జీవితం దెబ్బతింటుందని భయపడ్డ వరహాల్ రాజు హత్యకు సిద్ధపడగలడంటారా? అంతేకాదు, పరపురుషులతో చనువుగా తిరిగే ఆమెను వారించేవాడు కాదు, పైగా ప్రోత్సహించేవాడు. ఎవరినో ఒకరిని తగులుకుని ఆమె వెళ్ళిపోతే వరహాల్ రాజు ఇబ్బంది సునాయాసంగా తొలగిపోతుంది. సీతాపతి తెలివితేటలు చూసి నా గుండెలు గుబేలుమన్నాయి. నా వాదనలోని లోపాలన్నీ ఒక్క క్షణంలో ఏరిపారేశాడు. అబ్బెబ్బే, నా ఉద్దేశం వినీలను వరహాల్ రాజు హత్య చేశాడని కాదు, అతడి కదలికల్ని కూడా పరిశీలించి చూడాలని. సర్దాను. అవునవును, అది నిజమే. అతన్ని అనుసరించి అతడి గురించి బోగట్టా సేకరించమని 2 పోలీసుల్ని నియమిస్తాను అన్నాడు సీతాపతి. నా గుండెలు స్థాయిన పడ్డాయి. సీతాపతి అలా అనటంతో 2 నెలలు గడిచిపోయాయి. వినీల హత్య కేసు ఏటూ తేలలేదు. వారానికి 2 సార్లైనా హోటల్కి వచ్చి ఎవరినో ఒకరిని ప్రశ్నించి నా సలహా అడిగి వెళ్ళిపోతున్నాడు సబ్ ఇన్స్పెక్టరు సీతాపతి. శ్యాంబాబు పోలికలు ఇచ్చి ఓ ప్రకటన వేయించింది పోలీస్ డిపార్ట్మెంటు, దేశంలోని ప్రముఖ పత్రికల్లో. దాని ప్రకారం శ్యాంబాబుని బంధించి తెచ్చిన వారు కానీ, లేదా అతని ఉనికికి సంబంధించిన ఆచూకీ ఇచ్చిన వారు కానీ 1116 బహుమానం పొందుతారు. శ్యాంబాబు గురించి ఏవో 2-3 వర్తమానాలు వచ్చాయి కానీ తీరా పోలీసులు వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి ఎవరో అక్కడి నుంచి అదృశ్యం కావటమో, ఒకవేళ ఉన్నా ఆ వ్యక్తి శ్యాంబాబు కాకపోవటమో సంభవించింది. వ్యాపార రంగంలో వరహాల్ రాజుకు పెద్ద పేరుంది. అతని తండ్రి బంగారాజు దేశంలోని అనేక సంస్థలకు భూమి విరాళాలు ఇచ్చాడు. ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ అటు పేద విద్యార్థులకు ఇటు తెలివైన విద్యార్థులకు సహాయం చేయటం కోసం వరహాల్ రాజు గారి పేర, అతని భార్య పేర, అతని తండ్రి పేర స్కాలర్షిప్స్ ఉన్నాయి. అయితే అతడికి ఓ బలహీనత ఉంది. అదే స్త్రీలోలత్వం. ఆ సంగతి భార్యకు తెలుసు, పిల్లలకు తెలీదు. వినీలను తెచ్చి హోటల్లో ఉంచి పోషిస్తున్న సంగతి భార్యకు తెలుసు. పోన్లేండి, ముక్కు మొహం తెలియని ఆడవాళ్ల వద్దకు పోయి రోగాలు అంటించుకుని బాధపడటం కన్నా ఇది నయం అందట ఆమె. వినీల గురించి వార్త ఆమె వినగానే అంతటి సహనశీలను వదిలేయటం కానీ, ఆమె హోదా తగ్గించటం కానీ వరహాల్ రాజుకు ఇష్టం లేదు. అందుకే వినీలను పెళ్లి చేసుకోలేదు. సీతాపతి హోటల్కు వచ్చి 2 వారాలకు పైగా దాటింది. వినీల హత్య కేసు గురించి కొత్త విషయాలు తెలియటం లేదు. కేసు ఎంతవరకు వచ్చిందో, ఏం కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయో తెలుసుకోవాలన్న కుతూహలం పట్టలేకపోయాను. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి సీతాపతి లోనికి ఆహ్వానించాడు నన్ను. తనకెదురుగా ఉన్న కుర్చీ చూపించాడు కూర్చోమని. ఏమిటి మధ్య హోటల్కు రావటం మానేశారు అన్నాను మెల్లగా. ఇంక రావటం అనవసరం అనిపిస్తుంది చెప్పాడు సీతాపతి. ఏం అలాగా ఆశ్చర్యంగా అడిగాను. నేనంటే నిన్న స్వయంగా వచ్చాడు శ్యాంబాబు పోలీస్ స్టేషన్కు. వచ్చి అన్నాను కుతూహలంగా మధ్యలో కల్పించుకుని. తనెందుకు పారిపోవలసి వచ్చిందో చెప్పాడు. కావలిస్తే దర్యాప్తు చేసుకోమన్నాడు. ఏం చెప్పాడు? ఆవేశంతో గుబగుబలాడిపోతున్న గుండెల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. తన మీద ఇంకో హత్యానేరం ఉంది. దర్యాప్తుల్లో ఆ విషయం ఎలాగూ బయటకు వస్తుంది. వినీలను తను హత్య చేయలేదని ఎంత గోల పెట్టినా మేం వినమని పారిపోయాడట. అయితే ఆ కేసేమైంది? హత్య జరిగి ఆ నేరం ఓసారి ఒకడి మీద పడటమే జరిగితే అందులో నుంచి వాడు బయటపడటం ఒకటా? ఏం జరుగుంటుంది? కుతూహలం పట్టలేకపోతున్నాను. శ్యాంబాబు తల్లి చనిపోతూ కొడుకు పేరే తలుచుకుని ప్రాణాలు వదిలిందట. కొడుకును చూడాలన్నది ఆవిడ చివరి కోరికట. అయితే కొడుకు అక్కడకు పోలేడు. అతని మీద పోలీసుల నిఘా ఉంది. కొడుకును తలుచుకుంటూ ప్రాణాలు పోగొట్టుకున్న ఆ తల్లి హృదయ విదారక స్థితి చూశాడు శ్యాంబాబు. ప్రేయసిని హత్య చేసిన హంతకుడు. ఆ క్షణం వరకు అతనిలో మరుగుపడ్డ మానవుడు అతనిలోని రాక్షసంత మీద ఎదురు తిరిగాడు. వెంటనే జరిగిందంతా చెప్పేస్తూ శ్యాంబాబు నిర్దోషిత్వాన్ని తెలుపుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చి తనంతట తను పోలీసులకు లొంగిపోయాడు ఆ వ్యక్తి.
అంటూ ముగించాడు సీతాపతి శ్యాంబాబు వృత్తాంతాన్ని. నేను ఆశించని మలుపు తిరిగింది కథ. శ్యాంబాబు మీద ఓ హత్యా నేరం ఉంది కాబట్టి వినీల హత్య నేరం కూడా అతడి మీదకే వెళ్తుందనుకున్నాను. కొద్ది రోజుల పాటు అలాగే జరిగింది కూడా. అయితే పాత నేరం విషయంలో అతడు నిర్దోషిగా నిరూపింపబడ్డాడు. ఇక వినీలను కూడా అతడు చంపలేదు. ఈ కేసులో కూడా తను నిర్దోషని శ్యాంబాబు వాదిస్తే అతడి వాదనకి బలం వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంటు, కోర్టు, లోకం అతడి గోడు వింటుంది, నమ్ముతుంది. ప్రస్తుతానికి పోలీసు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటం తప్ప నేను వేరే చేయగలిగిందేమీ లేదు. అయితే ఏం చేద్దామనుకుంటున్నారు అడిగాను. 2 నిమిషాల మౌనం తరం. ఏముంది, అటు వరహాల్ రాజుకు వినీలని చంపటంలో మోటివ్ లేదు. ఇటు శ్యాంబాబు దొరికిన దొంగ కాడు. మొదట అనుమానించినట్టుగా కేసు మళ్ళా మొదటికొచ్చింది. హంతకుడెవరో గాని మహా తెలివిగా హత్య చేశాడు. కామదృష్టితో హత్య చేసినట్టు పైకి అనిపిస్తుంది కానీ అతని మోటివ్ అర్థం కావటం లేదు. కేసంతా పునఃపరిశీలనం చేయటం తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ లోపున మీరు కూడా దీని గురించి జాగ్రత్తగా ఆలోచించి ఐడియాస్ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నాడు సీతాపతి. అవాళ ఉదయం 11 గంటలైంది. బయట ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్న బోర్డు పెట్టి గదిలో కూర్చుని నవల రాయటంలో మునిగిపోయాను. గదిలో ఫోన్ మోగింది. ఎత్తేసరికి లేనా గొంతు పలికింది అందులో. ఎస్ మై డియర్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాను హుషారుగా. సీతాపతి గారి నుంచి మీకు పిలుపు వచ్చింది సార్. మిమ్మల్ని తీసుకురమ్మని జవాన్ని పంపించారు. బయట డోంట్ డిస్టర్బ్ బోర్డు చూసి తలుపు తట్టడానికి జంకి ఫోన్ చేయమని బ్రతిమాలుకున్నాడు నన్ను చెప్పింది లీనా. సీతాపతి నన్ను పిలవనంపాడన్న విషయం వెనకాలే నా గొంతు ఎవరో పట్టి నొక్కినట్టయింది. ఇందాకటి హుషారు ఎగిరిపోయింది. ఒక్క క్షణం మాట్లాడలేకపోయాను. తేరుకుని ఎందుకట అన్నాను. నా గొంతు నాకే విచిత్రంగా ధ్వనించింది ఆ క్షణంలో. వినీల కేసు విషయంలో కొత్త సమాచారం ఏదో దొరికిందట. మీతో అర్జెంటుగా చర్చించాలట అందామే. అయితే వెళ్ళక తప్పదంటావా డియర్ అన్నాను పైకి. కానీ లోన అదేమిటో తెలుసుకోవాలన్న తపనంగా ఉంది. మిమ్మల్ని తప్పక తీసుకురమ్మని జవానుతో మరీ చెప్పి పంపారట. మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచేయరట అంది లీనా. ఓకే, 5 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వస్తున్నానని చెప్పి జవాన్ను పంపాయి అన్నాను ఫోను నా చెవి నుంచి దూరం చేస్తూ. అలాగే సార్ అంటూ లీనా ఫోన్ పెట్టేసిన శబ్దం లీలగా వినిపించింది క్రేడిల్ చేస్తున్న ఫోన్లో. బట్టలు మార్చుకుని ఆటో రిక్షాలో స్టేషన్కు బయలుదేరాను. నా కోసమే సీతాపతి ఎదురు చూస్తున్నాడేమో. నన్ను చూడగానే అతని మొహం విప్పారింది. రండి సార్ రండి అంటూ నన్ను ఆహ్వానించి తనకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాడు. కూర్చున్నాను థ్యాంక్స్ చెప్పి. వీరస్వామి, ఆ ప్లాస్టిక్ సంచి ఇలా పట్రా కేకేశాడు సీతాపతి ఒక పోలీస్ జవాన్ను ఉద్దేశించి. వీరస్వామి అక్కడున్న ఓ కర్ర బీరువాలోంచి నీలం రంగు ప్లాస్టిక్ సంచి తీసి తెచ్చి సీతాపతి టేబుల్ మీద ఉంచాడు. ఆ సంచిని చూడటంతోనే నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. వినీలను హత్య చేయడానికి నేను ఉపయోగించిన నైలాన్ తాడు, ఆ సమయంలో నేను చేతులకు ధరించిన గ్లౌజు ఆ ప్లాస్టిక్ సంచిలోనే ఉంచి సముద్రంలో పారేశాను. అది ఇప్పుడు నా ఎదురుగా ఉంది. అది సీతాపతికి ఎలా దొరికింది? మీకిది ఎక్కడ దొరికింది అన్నాను నాలో రేగుతున్న కలవరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ. మొన్న సాయంకాలం మా జవానొకడు సముద్ర ఒడ్డుకు షికారుకు వెళ్ళాడు. ఇంటి దగ్గర ఏదో తగువైందట. మనసు బాగోలేక అలా సముద్ర ఒడ్డున నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాడట. అక్కడ సగం ఇసుకలోనూ సగం ఒడ్డు మీద పడి ఉన్న ఈ సంచి ఔపించిందట. మనుషులు తిరుగాడని ఈ స్థలంలో ఇక్కడికి ఎలా వచ్చిందో అనుకుని చేతితో తీసి చూశాడట. లోపల గ్లౌజు నైలాన్ తాడు ఔపించాయట. నాకిచ్చాడు స్టేషన్కు తెచ్చి. వినీల హత్య ఎలా జరిగిందో పోస్టుమార్టంలో తెలిసిన వివరాలు అతనికి తెలుసు చెప్పాడు సీతాపతి. అయోమయావస్థలో పడ్డాను నేను. ఆ నైలాన్ తాడు గ్లౌజు తొందరగా వదిలించుకోవాలి. ఆ పని ఎవరూ చూడరాదన్న ఆతృతలో ఆ సంచిని సముద్రంలో పారేశాను. సముద్రంలో ఏది పారేసినా ఒడ్డుకు కొట్టుకొస్తాయన్న విషయం ఆ క్షణంలో ఎలాగో మరుగున పడింది. ఆ సంచి తిన్నగా వచ్చి పోలీసుల చేతిలో పడింది. నాలో జంజామారుతం రేగింది. అయినా ఒక క్షణం మనసును కేంద్రీకరించాను. నా భయానికి ఆధారం ఏదైనా ఉందా అని ఆలోచించాను. నిజమే, వినీలను అంతం చేయడానికి ఆ వస్తువుని ఉపయోగించాను. అయితే అది నేనేనని పోలీసులు ఎలా తెలుసుకోగలరు? ధైర్యం చేరుకుంది గుండెల్లో.
బాగుంది. వీటి సాయంతో మనం హంతకుల్ని పట్టుకోవటమే తరువాయి అన్నాను దీర్ఘంగా నిట్టొచ్చి. అప్పుడే ఆలోచన నుంచి తేరుకున్నట్టుగా. అవును, ఈ వస్తువుల్ని ఆ వ్యక్తి సముద్రంలో పారేశాడంటే అతడెవరూ పైవాడు కాదు, హోటల్లో ఉన్నవాడే. హోటల్ వెనుకనే కదా సముద్రం ఉంది. అంతేకాదు, సాధారణంగా నైలాన్ తాడు నిర్ణీతమైన కొలతలతో కానీ కొట్టువాడు అమ్మటం జరగదు. అంటే హంతకుడి వద్ద ఈ మొక్క కోయగా మిగిలిన తాడు ఉందన్నమాట. ఐడియా అద్భుతంగా ఉంది అన్నాను పైకి అతన్ని మెచ్చుకుంటూ. కానీ భయం ఉప్పెనలా పెరగసాగింది. తడిబట్టల్ని ఆరబెట్టడానికి వీలుగా తాడు కట్టడానికి 2 మీటర్లు నైలాన్ తాడు కొని తెచ్చాను బజారు నుంచి. వినీల హత్య కోసం ఉపయోగించాను. మిగిలిన తాడు గదిలో ఉంది. దాన్ని వెంటనే వదిలించుకోవాలి. ఈ క్షణంలో హోటల్లోని గదులన్నీ పోలీసులు చెక్ చేయటం ఆరంభిస్తే నేనే హంతకున్నని నిర్ధారణ కావటానికి ఎంతోసేపు పట్టదు. వెంటనే గదికి పోయి ఆ తాడును వదిలించుకోవాలన్న ఆరాటం మొదలైంది నాలో. నేను కూర్చున్న కుర్చీ ముళ్ళకంపలా ఉంది. అయితే రేపు చెక్ చేసేద్దాం హోటల్ గదులన్నీ అన్నాను. అలా అయితే మిగిలిన నైలాన్ తాడు వదిలించుకోవటానికి నాకు కావలసినంత వ్యవధి ఉంటుందని ఆశ. అలాగే మీరు సాయం చేయాలి అన్నాడు సీతాపతి. తప్పకుండా అన్నాను. నేను చెప్పిన దానికి సీతాపతి ఒప్పుకున్నాడన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ వెంటనే సీతాపతి వద్ద నుంచి సెలవు తీసుకుని గదికి బయలుదేరాను. గదికి వస్తూనే నా గదిలో మిగిలిన ఆ నైలాన్ తాడు తీసుకున్నాను. న్యూస్ పేపర్లో పొట్లంలా కట్టాను. చిన్న సంచిలో ఆ పొట్లాన్ని పడవేసి హోటల్ వెలుపలికి వచ్చాను తొందరగా. ఖాళీ ఆటో రిక్షా నేను వెళ్తున్న దిశకే వెళ్తుంటే ఆపి ఎక్కి కూర్చున్నాను. 4-5 వీధుల్లోంచి పోనించి ఓ చోట దాన్ని ఆపి కిరాయి చెల్లించి పంపించి వేశాను. రిక్షా మరుగయ్యేంత వరకు నేను నిల్చుని చూసి త్వరగా మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కుప్పలు పారపోసే మైదానం వద్దకు పరిగెత్తాను. నలుదిక్కులా నా చూపుల్నోసారి ప్రసరించి నన్నెవరూ గమనించటం లేదని నిర్ధారించుకున్నాను. సంచిలోంచి నైలాన్ తాడున్న పొట్లం బయటకు లాగి సత్తువ పూని కిరాటు వేశాను. పొట్లం ఎగిరి తిన్నగా కుప్పల మధ్య పడింది. చెత్తగుట్టల్లో అదో భాగమైపోయింది మరుక్షణంలో. ఆ ప్లాస్టిక్ సంచి వదిలించుకోవటానికి కూడా ఇంతే చేసుంటే ఈ కంగారు తప్పి ఉండేది. తృప్తిగా ఊపిరి పీల్చి వెనుదిరగపోయాను. హ్యాండ్స్ అప్ వీనస్ గారు. వెనుక నుంచి వినిపించిన పరిచయమైన గొంతుక నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది. ఆ గొంతు సబ్ ఇన్స్పెక్టర్ సీతాపతిది. 2 జవానులు నా ముందుకొచ్చి నా చేతులకు బేడులు తగిలించారు. ఒక కానిస్టేబుల్ వెళ్ళి నేను విసిరేసిన పొట్లం పట్టుకు వచ్చాడు. ఏమిటిది? ఎందుకు నన్ను అరెస్టు చేస్తున్నారు? అరిచాను కోపం దుఃఖం మిళితమైన గొంతుకతో. ఎందుకా? వినీలను హత్య చేసినందుకు చెప్పాడు సబ్ ఇన్స్పెక్టర్ మెల్లగా. నో, నేను ఆమెను హత్య చేయలేదు ఆవేశంగా అన్నాను. అయితే మీరెందుకిలా వచ్చారు ఇక్కడికి? అడిగాడు సబ్ ఇన్స్పెక్టరు. నేను నోరు మెదవలేకపోయాను. మిస్టర్ వినాస్, మీరెంత బుకాయించినా ఇక లాభం లేదు. మిమ్మల్ని పట్టడానికి వేసిన ట్రాప్ ఇది అని మీరింకా గ్రహించలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వినండి అసలు కథ. మా పోలీసులకు దొరికిన ప్లాస్టిక్ సంచిలో ఒక నగదు రసీదు ఉంది. తన వద్ద మందులు కొన్నందుకు మందుల దుకాణం వాడిచ్చిన బిల్లు అది. నీటి తడికి దాని మీద పెన్సిల్ అక్షరాలు చెరిగిపోయాయి. అయితే ప్రింటెడ్ అక్షరాలు స్పష్టంగానే ఉన్నాయి. ఆ బిల్లు పరమేశ్వరి ఫార్మాటికల్స్ విశాఖపట్నం వాళ్ళు ఇచ్చింది. బిల్లు సీరియల్ నెంబరు 396. మేము వెళ్ళి షాపులోని డూప్లికేట్ చెక్ చేశాం. ఆ బిల్లు మీద వి రాజేశ్వరరావు అని ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అని కొట్టువాడిని అడిగాం. వాడికేం తెలియదన్నాడు. హోటల్లో కనుక్కున్నాం. మీ పేరే అది అని చెప్పారు. అయితే మీ బిల్లు పొరపాటున హంతకుడి సంచిలోకి వెళ్ళిందేమో అనుకున్నాం. ఆ సంగతి తేల్చుకునేందుకే చిన్న టెస్ట్ చేశాను. ఆ ప్లాస్టిక్ సంచి చూపినప్పుడు మీ మొహంలోని భావాల్ని కనిపెట్టడమే కాకుండా మిమ్మల్ని వెంబడించాం. మీ గదిలోని మిగతా నైలాన్ తాడు కాగితంలో ఉండగా చుట్టి చెత్త కుప్పల మీద విసిరేయటం మా అనుమానాల్ని దృఢపరిచింది. ఇంతకీ మీరు హత్య ఎందుకు చేశారో అర్థం కాకుండా ఉంది రచయిత గారు అన్నాడు సీతాపతి తన ఉపన్యాసం ముగిస్తూ. ఇంక వాళ్ళను ఏమార్చే శక్తి నాకు లేదని గ్రహించాను. తెలివిగా జరిగిన ఒక యథార్థం గురించి పుస్తకం రాయాలనుకున్నాను. పోలీసు వాళ్ళ రికార్డుల్లో అలాంటి గట్టి కేసేది లేదని తెలియగానే నేనే ఆ హత్య చేసి తప్పించుకుని దాని ఆధారంగా పుస్తకం రాయాలని నిశ్చయించుకున్నాను. అయితే ఎంత తెలివిగా చేసినా నేరం దాగదు. దైవం నేరాన్ని క్షమించదు. అందువల్లనే మనుషులు తిరగాడని చోట ఆ ప్లాస్టిక్ బ్యాగ్ సముద్రంలో పారేసినా అది ఒడ్డుకు వచ్చి మీకు దొరికింది.
అంతేకాదు పొరపాటున అందులో నేను మర్చిపోయిన మందుల బిల్లు నన్ను సూటిగా పట్టించింది అన్నాను. సారీ గురువుగారు అంటూ ముందుకు సాగిపోయాడు సీతాపతి. అతన్ని అనుసరించాను తల వంచుకుని. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.